అర్థం చేసుకోకుండా ఇన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా ఇక్కడ ఎలా ఉంటావు? ప్లీజ్ రాధా, నా మాట విను. వెళ్దాం పద. ఏంటి రాధా అలా చూస్తావు? వెళ్దాం పద. మనోహర్, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇక్కడ నా కుటుంబం సమస్యలో ఉంది అంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ఎవరు నువ్వు? రాధా, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వెందుకు నన్ను డిమాండ్ చేస్తున్నావు? చూడు మనోహర్, నువ్వు నేను ఒక జాబ్ కోసమని భార్య భర్తలుగా నటించడానికి ఇక్కడికొచ్చాం. అంతేకాని నువ్వు నా భర్తవి కాదు. నేను ఎక్కడుండాలి, ఏం చేయాలో చెప్పే రైట్స్ నీకు లేవు. అది గుర్తుంచుకో. మన యజమానులు నా కన్న తల్లిదండ్రులని తెలిసి వాళ్ళు ఆ బ్రహ్మరమ్మ వలన అపాయంలో ఉన్నారని తెలిసాక వాళ్ళని వదిలి ఎలా రాగలను? ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏంటి, ఆత్మగౌరవం ముఖ్యమన్నావు కదా? నాకు నా ఆత్మగౌరవం కన్నా నా కుటుంబ శ్రేయస్సే ముఖ్యం. బలవంతంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే అధికారం, హక్కు నీకు ఏమాత్రం లేదు. అది గుర్తుంచుకో. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. హలో సత్య మేడం, అక్కడేం జరుగుతుంది? అంతా ఓకేనా? ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం నుంచి తప్పించుకున్నాను మేడం. ఏమైంది? మనకు మీ ఇంట్లో వార్నింగ్ ఇచ్చొచ్చిన రాధ డైరెక్ట్ గా ఇక్కడికొచ్చి నేను మీ ఇంట్లోనే ఉన్నాను, కావాలంటే చెక్ చేయండి అంటూ చాలా హడావిడి చేసింది. మనం ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నామని అందరికీ చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను సమయానికి చేరుకున్నాను. పైగా ఆ రాధ మాటలు ఎవ్వరూ నమ్మలేదు. సరేలే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఇక నుంచైనా మరింత జాగ్రత్తగా ఉండు. ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అయింది మేడం? ఆ రాధ మనోహర్ని ఇంట్లోకి రానివ్వకుండా బయట గెంటేస్తే వాళ్ళు వెళ్ళిపోకుండా గేటు బయటే ఉన్నారు. వాళ్ళు అలా మొండిగా అక్కడే ఉన్నారు అంటే నాకేదో తేడా కొడుతుంది మేడం. ఏం పర్వాలేదు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. రాధ మన ఇంటికొచ్చినప్పుడు మనం ఆ కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించాం కదా. అందుకే బోర్డర్లో దేశ భద్రత కోసం పోరాడే సైనికుల్లా తన కుటుంబాన్ని మన నుంచి కాపాడడానికి తను అక్కడున్నట్టుంది. అంటే ఇప్పుడు ఆ రాధ వల్ల మళ్ళీ నాకేదైనా ప్రమాదం ఉంది అంటున్నారా మేడం? అదిప్పుడే చెప్పలేం సత్య. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అన్నట్టు ఆ రాధ వల్ల దేవకి వాళ్ళకి నీ మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, వాళ్ళు నన్ను గాయత్రి అని పూర్తిగా నమ్మారు. అందుకేగా కన్న కూతురైన రాధని నా కోసం బయటకు గెంటేశారు. ఓకే, అయితే జాగ్రత్తగా ఉండు. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. ముఖ్యంగా బయట ఉన్న ఆ రాధా మనోహర్లపైన ఓ కన్నేసుంచు. మీరు ఇలా చెప్తూ ఉంటే జాగ్రత్తలు చెప్తున్నారో భయపెడుతున్నారో అర్థం కావడం లేదు మేడం. ధైర్యం లేని చోట భయం ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ఈ బ్రహ్మరంభ ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అసలు ఆవిడకైనా అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండమంటుంది, భయం ఎందుకు అంటుంది. ఏంటో నా పరిస్థితి. గాయత్రిగా అందరూ నన్ను నమ్మినా ఆ స్థానాన్ని నేను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాను. ఛే!
కుటుంబాన్ని ఇంతలా ప్రేమించే కూతురుందని తెలిసాక కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్న సత్యం నమ్ముతున్నారు. వాళ్లకు నిజం తెలిసిన రోజు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అర్థం అవుతుంది. అవును మనోహర్, నేను గాయత్రిని అని తెలియక ఆ సత్యని గాయత్రి అనుకొని అంత నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆ సత్య బ్రహ్మరాంబ ఒక పథకం ప్రకారం అమ్మ వాళ్ళని ట్రాప్ చేశారు. వాళ్ళు మోసం చేసి సత్యని గాయత్రిగా నమ్మించగలిగారు. కానీ నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయనివనా. వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసినా తిప్పికొడతాను. మీరు బయట ఇలా ఎన్ని రోజులు ధర్నా చేసినా ఇక్కడ మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. పాపం రాధా, నీ చాదస్తం కొద్దీ నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు గానీ నీ వల్ల ఏమీ అవ్వదు. అమ్మ గాయత్రి, బయటే ఉంది, అలా చూస్తున్నావు? ఇంకా వీళ్ళిక్కడి నుంచి వెళ్ళినట్టు లేదు. మనం ప్రశాంతంగా ఉండకూడదని అంతకు మించే ఉంది. వాళ్ళని మన ఇంట్లోంచి పంపించేశాం కదా, ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు? పదండి భోంచేద్దాం. అది కాదు నాన్న, వాళ్ళు మన ఇంట్లో లేరు కానీ ఇంటి ముందే ఉన్నారు కదా. నాకెందుకో భయంగా ఉంది. ఉదయం కూడా నేను బ్రహ్మరబ్బతో చేతులు కలిపానని పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. వీళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా నాన్న. వాళ్ళ మొహం, వాళ్ళెన్ని ప్లాన్లు వేసినా మనల్ని ఏమీ చేయలేరు. అయినా నీకు మేమంతా ఉన్నాం కదమ్మా, నువ్వేం కంగారు పడకు. పద భోంచేద్దాం. ఏమైంది దేవకి? ఏంటి భోంచేయకుండా లేచావు? ఇప్పుడే వస్తాను. దేవకి, ఏం దేవకి, జరిగిందక్క? అక్క, దేవకి, నా మాట విను దేవకి. అక్క, దేవకి, నేను చెప్పేది విను. అక్క, దేవకి, నా మాట విను. ఇంకా ఎందుకున్నారు? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మా, మిమ్మల్ని మేమేం చేస్తామమ్మా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకున్నారు? చెప్పండి, మీకేం కావాలి? వీళ్ళకి కావాల్సింది మనకి మనశ్శాంతి లేకుండా చేయడం. ఆ బ్రహ్మరమ్మ సత్యల నుండి నా కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో నేను నిన్ను అలా అన్నాను. కానీ తప్పు జరిగిపోయింది మనోహర్. మాట జారాను. ఇప్పుడు దాన్ని నేను వెనక్కి తీసుకోలేను. నిజంగా నేను నీకు ఏమవుతాను అని నువ్వు ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు నా పక్కనుంటే ఎంతో బలంగా భరోసాగా ఉంటుంది. నా ప్రతి ఆలోచనని విశ్లేషిస్తావు. నా సంతోషంలో నవ్వుతావు. నా నిరాశలో ఆశగా మారుతావు. నా బాధలో కన్నీరు అవుతావు. నా ఇష్టంలో ఉత్సాహాన్ని అవుతావు. నా కష్టంలో ధైర్యాన్ని అవుతావు. అన్ని వేళలా నా వెన్నంటే నడిచి నీడలా ఉన్నావు.
మాటలో చెప్పాలంటే నేను దేహం అయితే నువ్వు నా ఆత్మలా మారావు. నాకేదో చెప్పాలన్నా నీ తపన తెలుస్తోంది మనోహర్, కానీ ఎందుకు ఆరాటమో తెలియటం లేదు. నా ఆరాటం అంతా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలని, నా ఆవేదన అంతా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అని. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు అర్థం కావటం లేదు. అది అర్థమైన రోజు నేను నీకేమవుతానో అర్థం అవుతుంది. ఏంటి మనోహర్, నేనేదో మాట్లాడుతుంటే మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాధా, నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్న దానివి నువ్వు ఎవరు అని అడిగేసరికి తట్టుకోలేకపోయాను. ఒకటి మాత్రం నిజం రాధా, నేను నీకు ఆత్మ బంధువుని. నీ మనసు బాధపడితే నా మనసు ఓదార్చాలి అనుకుంటుంది. నువ్వు కష్టాల్లో ఉంటే నాకు కన్నీళ్ళు వస్తాయి. నువ్వు చేసే ప్రయాణంలో ప్రతి చోట నేను ఉండాలి అనుకుంటాను. మన బంధం ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. నీ చేతిని పట్టుకొని అబద్ధంలోకి అడుగు పెట్టినప్పుడే మొదలైంది మన ఈ అనుబంధం. మనం ఒప్పుకోలేకపోయినా ఏం జరుగుతుందో జ్ఞాపకాలని చెరిపేలేం కదా. మన మధ్య నిలిచిన మరువలేని మౌనం మనసుని ప్రశ్నిస్తుంది రాధా. కళ్ళకు గంతలు కడితేనో మనసుకు ముసుగు వేస్తేనో నిన్న మొన్న గతంలాగా మాసిపోదు కదా. రేపటిని కలగా అనుకుంటే జరిగిన రాతని మార్చలేం కదా. ఆవిరితో బరువెక్కిన మేఘం ఎంతకాలం మోస్తుంది చెప్పు. ఏదో ఒకరోజు ఎక్కడో దగ్గర పళ్ళున కురవాల్సిందే కదా. వానై కురిసిన క్షణం అందులో తడుస్తూ తేలికైన ఆకాశంలో నిన్ను చూడాలనే ఆశ. ఇప్పుడు నేను నీకేమవుతానో అర్థమైందా రాధా? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నీ తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ అల్లనేనా. ఓ చెట్టు నీడనైనా లేనే పైన పూలవాన. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. రాధా, ఎంతసేపు డల్గా ఉంటావు? ఇదిగో మొహం కడుక్కొని టిఫిన్ తిను. నాకు ఆకలిగా లేదు మనోహర్. ఆ బ్రహ్మరాంబ ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తుందో తెలియటం లేదు. మనం ఇక్కడ ఉండగా సార్కి మేడంకి ఎలాంటి ప్రమాదం రాదు. వచ్చినా ఇక్కడే ఉన్నాం కదా, వాళ్ళకి ఏమీ కాదు. నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. ముందు లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేయి. వద్దు మనోహర్, ప్లీజ్. ప్లీజ్ రాధా, ఇదిగో నువ్వు తినలేదంటే ఇప్పుడు నీకు నీరసం వస్తుంది. తర్వాత మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు హ్యాండిల్ చేయలేవు. అందుకే చెప్తున్నాను, ముందు టిఫిన్ చేయి. ముందు వెళ్ళి మొహం కడుక్కొనిరా. వెళ్ళు వెళ్ళు. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తల రాతని వెతికే మన
మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. రాధా, టిఫిన్ ఇవ్వు. నీ ధ్యాస అంతా ఆ ఇంటి మీదే ఉంటే నువ్వు ఇంకేం తింటావు చెప్పు. నేను తినిపిస్తానుండు. వద్దు మనోహర్, నేను తింటాను. ఏం అవసరం లేదు, నేను తినిపిస్తానుండు. చిచ్చి, ఏం మనుషులో ఏంటో ఇలా రోడ్డు మీద అందరి ముందు గోరుముద్దలు తినిపించుకుంటున్నారు. ఎంత భార్యాభర్తలైతే మాత్రం ఇంతనా? నువ్వు చాలా మంచోడివి మనోహర్. అనవసరంగా నేను నిన్న నీ మీద అరిచాను. ఏంటి ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావు? నువ్వు మంచోడివి, అనవసరంగా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను మనోహర్ అని ఫీల్ అవుతున్నావా? నేనేమీ అలా అనుకోవటం లేదు. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసులే. నీ మనసు నాకు తెలుసు కదా. అదే ఇన్ని రోజులుగా కలిసి ఉన్నాం కదా, నువ్వెలా ఆలోచిస్తావో ఎలా ఊహిస్తావో నేను అర్థం చేసుకుంటానని అంటున్నాను. వీళ్ళిద్దరూ ఇక్కడే టిఫిన్లు భోజనాలు చేస్తున్నారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. వీళ్ళని ఇంకా ఇక్కడే ఎలా ఉంచడం కరెక్ట్ కాదు. ఎలాగైనా పంపించాలి. అమ్మ రాత్రి అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా ఇంకా ఉన్నారు అంటే ఏదో తేడా కొడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు రాధా? డిఎన్ఏ రిపోర్ట్స్ ని మార్పించి ఇంత దారుణానికి పాల్పడిన ఆ సత్యని అస్సలు వదలకూడదు మనోహర్. రాధా, ఎందుకు నా మీద ఇంత పగబట్టావు? నానమ్మ చెప్పినట్టు ముందు పోలీసుల్ని పిలిపించి వీళ్ళని అరెస్ట్ చేయించండి అమ్మా. నువ్వు అరెస్ట్ చేయించినా చివరికి నా ప్రాణాలు తీసినా నేనిక్కడి నుంచి కదలను. ఎందుకంటే నేనిక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణమే నీ నక్క బుద్ధి చూపించి ఏదో ఒకటి చేస్తావు. అందుకే నేనిక్కడి నుంచి కదలను. సరే, అలాగే కానివ్వు. ఒక కుటుంబ పరువు కోసం ప్రాణాలు సైతం ఇవ్వగలిగే నువ్వు ఈరోజు కావాలనే ఇలా చేస్తున్నావు. నిన్ను అరెస్ట్ చేయించి నా పరువు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లలేను. నువ్విక్కడి నుంచి కదలొద్దు, ఇక్కడే ఉండు. దేవకి, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, వీళ్ళు ఎంతకైనా దిగజారేలా ఉన్నారు. అందుకే మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మా, మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఏంటమ్మా? మరి ఇంకేం చేయమంటావు? అందరం కలిసి చచ్చిపోమంటావా? మనశ్శాంతి లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉంటావు? మీ స్వార్థం కోసం మీరు ఏమైనా చేస్తారు, కానీ ఇదంతా భరించడం మా వల్ల కాదు. అందుకే వెళ్ళిపోతావు. ఏమండి, ఆ ఏర్పాట్లేవో చూడండి. వద్దమ్మా, మీరెక్కడికి వెళ్ళొద్దు. మేమే వెళ్ళిపోతామమ్మా. నేనిక్కడుంది మిమ్మల్ని కాపాడుకోవాలన్నా తాపత్రయంతో అమ్మా. అంతే తప్ప వేరే ఉద్దేశమే లేదు. నా వల్ల మీరు ఆనందంగా ఉండాలి తప్ప
ఇబ్బంది పడకూడదమ్మా. అందుకే మేము వెళ్ళిపోతాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా. ఈ సత్య ఆ బ్రహ్మరమ్మతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దయచేసి నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటామా. మనోహర్, పద, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఏమే, ఇక్కడే ఉండి నీ కుటుంబాన్ని కాపాడుకుంటావా? నీ వాళ్ళందర్నీ ఇక్కడి నుంచి ఎలా తరుముతానో చూడవే. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో మొత్తానికి వీళ్ళ పేడ విరగడైపోయింది. పదండి వెళదాం. సార్, ఇదిగోండి సార్, మీరు అడిగిన 3 months రెంట్. చూడు బాబు, ప్రతి నెల మొదటి వారంలో రెంట్ కరెక్ట్గా ఇవ్వాలి. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు టైం ప్రకారం కట్టాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలాగే సార్. రండి. రా. ఇంటి ముందు ఉంటూ అమ్మా నాన్నల్ని చూసుకుంటూ వాళ్ళకి సత్య బ్రహ్మరంభల ద్వారా ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. మనం ఇంట్లో ఉన్నప్పుడే అంత ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళు ఇప్పుడు ఎంతకైనా తెగిస్తారు. నాకదే భయమేస్తుంది మనోహర్. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు రాదా. ఆ భ్రమరామ వాళ్ళు అంత తొందరగా ప్రమాదం కలిగించే ప్రయత్నాలు చేయరని నేను అనుకుంటున్నాను. ముందు నువ్వు కంగారు తగ్గించుకో. లేదు మనోహర్, ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ తీయాలి అని ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు. అందుకేగా మనం ఇంటి ముందు కూడా ఉండకూడదని ప్లాన్ చేసి మీడియా వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టించి మనల్ని అక్కడి నుంచి పంపించేలా చేశారు. ఆ రోజు సత్య బ్రహ్మరంభ అన్న మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనిపిస్తోంది. ఇప్పుడు నేను అమ్మా నాన్నల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. అన్నీ తెలిసినా ఏమీ చేయలేని చేతకాని దానిలా ఉండాల్సి వస్తుంది. బాధపడకు రాధా, కూర్చో. ఏడవకు రాధా. నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది మనోహర్. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి రాధా, నువ్వేనా ఇలా ఆలోచిస్తుంది? ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎదురు నిలిచి ఎదుర్కొనే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని నమ్మే నువ్వు ఇలా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని బాధపడుతుంటే ఎలా చెప్పు? చూడు రాధా, నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా? ఆ సత్య బ్రహ్మరంభలు ప్లాన్ చేశారు, కానీ నువ్వలా అవ్వకూడదు. మీ కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కాపాడుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. అందుకే మీ ఇంటికి దగ్గరగా ఉంటుందని ఇక్కడ ఇల్లు తీసుకున్నావు. ఇక్కడ నుండి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి దూరం నుంచి మీ వాళ్ళని చూడొచ్చు. ఇదంతా నీ కోసం, నీ సంతోషం కోసం రాదా.
కుటుంబానికి దగ్గరగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. అందుకే రెంట్ కాస్త ఎక్కువైనా ఇక్కడే తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ మనోహర్. నువ్వు నా మనసుని అర్థం చేసుకుంటూ ఇంత సపోర్ట్గా ఉన్నావు కాబట్టి ఇంతవరకు రాగలిగాను. చాలా థ్యాంక్స్. నీకు నాకు మధ్య థ్యాంక్స్లు ఎందుకు రాదా? నువ్వు సంతోషంగా ఉంటే నా మనసు ఆనందంగా ఉంటుంది. నిన్ను మహారాణిలా చూసుకోవాల్సిన బాధ్యత నాది. పెద్ద బంగ్లాలో ఉండే ఐశ్వర్యవంతురాలైన గాయత్రి మేడం గారికి ఈ హౌస్ నచ్చిందో లేదో? ప్లీజ్ మనోహర్, నాకు కంఫర్ట్ కన్నా అవసరం తీరడం ఇంపార్టెంట్. హే, సరే సరే, నేనేదో నిన్ను కూల్ చేద్దాం అనుకుంటే ఇందులో కూడా నువ్వు ఫీల్ అవుతున్నావు. వదిలేరాదా? ఇప్పుడు మన ఫోకస్ అంతా ఆ సత్య నిజస్వరూపాన్ని ఎలా బయట పెట్టాలి, ఆ భ్రమరాంబని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీదే ఉండాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మనోహర్. నాకే కదా దెబ్బ తగిలేది, అందుకే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు నావే. ఓ వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు నీవే. ఐ లవ్ యూ. లవ్ యూ టు మనోహర్. జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు, అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఏమైంది మనోహర్? ఇదంతా కళ, కానీ ఎప్పుడు నిజం అవుతుందో ఏంటో. ఎస్, అబ్బా, అబ్బా
అమ్మమ్మమ్మమ్మ కూర్చుని కూర్చుని కాళ్ళు కాస్త పట్టేసినట్టున్నాయి. పైకెళ్ళి కాస్త వాకింగ్ చేస్తేనే గాని సెట్ అవ్వదు. రోషన్, రోషన్, మాధవి, మాధవి, ఇదేంటబ్బా మేడ మీదకి ఎవరినైనా తోడుగా తీసుకెళ్దామంటే ఎవరు పలకరేంటి? అయ్యో భగవంతుడా! అంతా నేను అనుకున్నట్టు భ్రమరంబ ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. ఈ ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా గాయత్రిగా సెటిల్ అవ్వడమే కాకుండా ఎదురుగా దిష్టి బొమ్మలా ఉన్న ఆ రాధా వాళ్లను బయటకు పంపించేశాను. రేపో మాపో ఆస్తులు కూడా నా పేరు మీదకి వస్తున్నాయి. అప్పుడు నేను ఈ సామ్రాజ్యానికి అధిపతిని అయిపోతాను. వెంటనే ఈ విషయాన్ని భ్రమరంబ గారికి కాల్ చేసి చెప్తాను. హలో సత్య. గుడ్ న్యూస్ మేడం. అది చెప్దామనే కాల్ చేశాను. ఏంటి సత్య అది? అదేంటంటే మేడం, మీరన్నట్టే ప్లాన్ చేసి ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి మొసలి కన్నీరు కార్చాను. దాంతో వాళ్ళు నాకు ఆస్తులు మొత్తం రేపు రాసిద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్. మనం అనుకున్నది ఒక్కొక్కటి మన చేతికి రాబోతున్నాయన్నమాట. అవును మేడం, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి నానమ్మ, ఆ రాధ వల్ల నాకేమైనా మళ్ళీ ప్రమాదం ఉందేమో నాకు భయంగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆస్తి రానివ్వకుండా అడ్డుపడింది కదా అంటూ డ్రామా ప్లే చేశాను. దాంతో నేనే తన మనవరాలు గాయత్రి అనుకుంటూ ఆ ముసల్ది వెంటనే నా గురించి బాధపడిపోయి కొడుకు కోడల్ని పిలిచి నా మనవరాలికి ఈ ఆస్తి రాసివ్వండి అని ఆర్డర్ వేసింది. దాంతో వాళ్ళు కూడా సరే అన్నారు. అందరినీ పిచ్చి వాళ్ళని చేసి ఆడుకుంటున్నాను మేడం. వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళైనా అక్కడుంది దేవకి. దేవకి పిచ్చిది కాదు. ఆస్తి మొత్తం మన చేతికొచ్చేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును మేడం, మనం ఇంత జాగ్రత్తగా ఉండబట్టే కదా అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకి వాసుదేవుల ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ల చేతనే బయటికి గెంటించగలిగాను. అసలు ఈ కుటుంబానికే సంబంధం లేని నేను గాయత్రిగా ఈ ఇంట్లో సెటిల్ అయిపోయాను. పాపం ఆ రాధ నేనే గాయత్రిని అంటూ ఎక్కడెక్కడో సాక్ష్యాలు చర్చి ఫాదర్ని తీసుకొచ్చి నిజం చెప్పించినా వాటన్నింటినీ తిప్పికొట్టి చివరికి DNA టెస్టును కూడా మోసం చేసి ఈ ఇంట్లో శాశ్వతంగా అసహ్యించుకునేలా ప్లాన్ చేశాం. అన్ని ఆధారాలు వచ్చాక మీకు నమ్మకం కుదిరాక మిమ్మల్ని నాన్న అని పిలుస్తాను. అందుకే ఈ రాధే మీ అమ్మాయి. రేపు రిజల్ట్స్ వచ్చాక దొరికిపోయానంటే ఇంకా అంతే సంగతులు. ఏంటో దొరికిపోతాను అంటున్నా? నిజంగానే నేను మీ కూతున్నమ్మా, నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. మీ కూతుర్ని ప్లీజ్ అమ్మా, నన్ను నమ్మమ్మా. మీరేంటి చెప్పండి. అంటే రాధ చెప్పింది నిజమన్నమాట. ఈ ఇంటి అసలైన వారసురాలు మా గాయత్రి, నా మనవరాలు రాధనా? అన్నీ కరెక్ట్గానే జరిగాయి. ఆస్తులు కూడా నీ చేతికి రావాలి. నువ్వు మరింత జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం, జాగ్రత్తగానే ఉంటాను. ఆస్తి మన చేతికొచ్చాక మనమేంటో చూపిద్దాం.
సరే మేడం, బాయ్, ఉంటాను. బాయ్. అలా అంటావేంటి మనోహర్? నా ఈ ప్రయాణంలో నీ సపోర్ట్ లేకపోతే నేనింత దూరం వచ్చేదన్నా? అయ్యో, నేను ఎప్పుడూ డల్ అయినప్పుడల్లా నువ్వేగా నన్ను మోటివేట్ చేసి నన్ను నడిపించింది. హలో 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 మేడం, ఆనందాన్ని అస్సలు తగ్గించకూడదు. ఇలాగే మీ ఇంటికి వెళ్దాం పద. నాకు అలాగే ఉంది మనోహర్. మనసులో అనుకున్న వెంటనే అక్కడ ప్రత్యక్షమైతే బాగుండు అనిపిస్తుంది. హలో, అంత అర్జెంట్ ఫెసిలిటీస్ దొరకవు కానీ ఫస్ట్ మనం మీ ఇంటికి వెళ్దాం పద. నా మనవరాలికి నీ విషయం చెప్పానే, అది వస్తూ ఉంది. కాసేపట్లో నా కొడుకు కోడలు కూడా వస్తారు. అందరి ముందు నీ అంతు చూస్తాను. నీ నిజ స్వరూపం బయటపెట్టి నీ అంతు తేలుస్తాను. నానమ్మా, ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. అసలేం జరిగిందంటే, హ! ఏం జరిగిందో నాకు మొత్తం తెలిసిపోయిందే. ఇక ముందు నువ్వు చెప్పే మాటలు నేను వినను. అసలు నువ్వు నన్ను నాన్నమ్మ అని పిలవకు, నాలుక చీరేస్తాను. అది కాదు నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. ఒక్కసారి నేను చెప్పేది వింటే నీకే అర్థమవుతుంది. అదిగో నా కొడుకు కోడలు వచ్చేసారు. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. లేదంటే నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీ సంగతి ఇప్పుడు చెప్తానుండు. నానమ్మా, 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 ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మా. వదులు, వదలవే. నేను వదలను నానమ్మా. వదులు, ప్లీజ్ నానమ్మా. వదలవే. నానమ్మా, 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 నానమ్మా. అయ్యో, వదులు, ప్లీజ్ వదలవే. నానమ్మా, ప్లీజ్ వదులు. ఇప్పుడు కనుక ఈ ముసల్ది వాళ్లకు నిజం చెప్పింది అంటే ఎన్ని రోజులు పడిన శ్రమ నాశనమవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అయ్యో, నానమ్మ, నానమ్మ, నానమ్మ పడిపోయింది. అమ్మా, నాన్న, అయ్యో నానమ్మ, 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 పిన్ని, బాబాయ్, రోషన్, నానమ్మ పడిపోయింది. రోషన్, నానమ్మ, నానమ్మ, అయ్యో, నానమ్మ, అత్తయ్య, నానమ్మ, అత్తయ్య, అత్తయ్య, అమ్మ గాయత్రి, ఏం జరిగింది? అత్తయ్య, 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 ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, అమ్మకేమైంది? ఏమో ఏం జరిగిందో తెలియదు. అమ్మ గాయత్రి, ఏమైంది అమ్మకి? అమ్మకి ఏమైంది? అర్థం కావట్లేదు బావగారు. కళ్ళు తెరవమ్మా. అత్తయ్య, అమ్మ, అత్తయ్య, కళ్ళు తెరవమ్మా. గాయత్రి, ఇది ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం తెలియట్లేదు అమ్మ, బావగారు. లేమ్మా. అమ్మ, అత్తయ్య గారు, లేమ్మా. ఏమైంది? నానమ్మ లేవట్లేదు. ఏమైంది గాయత్రి? నానమ్మ లేవట్లేదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, డాక్టర్ గారు, ఇంజెక్షన్ తీసుకురా. ఇలా జరిగిందేంటి? పోతే మొత్తం పీడ పోయేది, కానీ ఇలా స్పృహ లేకుండా ఉందేంటి? ఇప్పుడు స్పృహలోకి వచ్చి నేను గాయత్రిని కాదు, ఆ రాధే నిజమైన గాయత్రి అన్న నిజాన్ని అందరికీ చెప్తే నా పరిస్థితి ఏంటి? అది చూడు ఒకసారి. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? అమ్మకి ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడే ఏం చెప్పలేమండి. తలకి దెబ్బ తగలడం వల్ల రక్తం బాగా పోయింది.
పైగా పెద్దవడవడం వల్ల తలలో ఉన్న నరాలు ఒత్తిడికి గురయ్యాయి. అందువల్ల ఇప్పుడేమీ చెప్పలేదు. ముందు మనం చేస్తున్న ట్రీట్మెంట్కి తన శరీరం రియాక్ట్ అవడం లేదు. స్పృహలోకి వస్తే గానీ ఏమీ చెప్పలేమండి. ఆపండి. మనోహర్, నాన్నమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పైగా అమ్మ నాన్న కూడా ఈ విషయం చెప్పుంటుంది. పద. నానమ్మా, 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 నానమ్మా. ఈ ముసల్ది ఫోన్ చేసి నువ్వు నా గాయత్రివి అన్న నిజం నాకు తెలిసింది అని చెప్పింది కదా, అందుకే పరిగెత్తుకొచ్చినట్టున్నారు. నానమ్మా, ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ముందు బయటకు నడవండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రావటం లేదా? లేదు పిన్ని, నానమ్మకి నేనే గాయత్రిని అనే నిజం తెలిసింది. తనే ఫోన్ చేసి రమ్మంది, అందుకే వచ్చాం. అవును, నాన్నమ్మ ఎక్కడుంది? ఈ పాటికి మీ అందరికి కూడా నిజం చెప్పేసి ఉంటుంది అనుకున్నా. నానమ్మా, 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 నానమ్మా. ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి, అత్తయ్య గారికి నువ్వే గాయత్రివి అన్న నిజం తెలిసిపోయిందా? తనే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మందా? అవునండి, రాధ చెప్పింది నిజం. బామ్మగారే మమ్మల్ని రమ్మన్నారు. కావాలంటే మీరే బామ్మగారిని అడగండి. బామ్మగారు ఎక్కడా? అత్తయ్య గారు మెట్ల మీద నుండి జారి కింద పడిపోయారు. తలకి పెద్ద గాయం తగిలి చాలా రక్తం పోయింది. తను కనీసం స్పృహలో కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న అత్తయ్య గారు మీకు ఫోన్ చేసి రమ్మన్నారా? ఇంకా మీరు మారా? అబద్ధాల మీద అబద్ధాలు. నానమ్మ పడిపోయిందా? స్పృహలో లేదా? ఎక్కడ నానమ్మ? గదిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏంటనయ్యా ఇది? మనం ఎన్నిసార్లు పంపించినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. రాధ వచ్చి గొడవ చేస్తూనే ఉంది. ఏ రాధ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేము అసలే అత్తయ్య గారికి ఇలా జరిగిందన్న బాధలో ఉన్నాం. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? అమ్మా రాధా, ఒక్కసారి నానమ్మని చూస్తానమ్మా, ప్లీజ్ అమ్మా. శేషు, మాధవి, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని మరింత బాధ పెట్టేవాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. వాళ్ళని బయటికి పంపించండి. వదిన చెప్పింది నిజమే కదా, మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి. హాయ్ మనోహర్, నీ భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో, లేదంటే బయటికి గెంటేయాల్సి వస్తుంది. ఇంకా కాకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది. హలో సార్, ఒకసారి బామ్మగారిని చూడనివ్వండి. మేము పోనీ చూసి వెళ్ళిపోతాం సార్. లేదంటే మీరేం చేస్తారో చేసుకోండి. అసలే ముసల్ది స్పృహలోకి వస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటే మధ్యలో ఈ రాధా మనోహర్ టార్చర్ ఎక్కువైపోయింది. అసలే నానమ్మకి నిజం తెలిసింది అనే విషయం తెలిసింది. వెంటనే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. డాక్టర్, అమ్మ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. ఏమైంది డాక్టర్? తలకి దెబ్బ బలంగా తగలడం వల్ల నరాలు ఒత్తిడికి గురయ్యాయని చెప్పాను కదా సార్. దానివల్ల కొన్ని రోజులు తను మాట్లాడలేదు. రైట్ సైడ్ చేయి కూడా అంతలా పనిచేయదు. కానీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే త్వరలోనే మామూలు మనిషి అవుతారు. నువ్వు నా మనవరాలివని తెలియక నేను నిన్నెంతగానో బాధ పెట్టాను. ఎన్నో మాటలు అన్నాను.
కానీ నువ్వే మా గాయత్రి అని తెలిసాక నీతో మాట్లాడలేకపోతున్నాను. నాకు తెలిసిన నిజాన్ని ఎవరికీ చెప్పలేకపోతున్నాను. నువ్వేం కంగారు పడకమ్మా. నీకు ఏమీ కాదమ్మా. ఏమీ కానివ్వను. అంతా సర్దుకుంటుందమ్మా. నీ మనసులో ఉన్న మాటల్ని నీకు బాగైన తర్వాత చెప్దుగానే. దానికోసం నువ్విప్పుడే స్ట్రైన్ అవ్వద్దమ్మా. సార్, మేడంని కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. తనని కష్టపెట్టే విషయాలు ఏవి తనకి తెలియొద్దు. తన చుట్టూ ఎప్పుడూ తనకిష్టమైన వ్యక్తులు ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమూ లేదు. ఇక మేం బయలుదేరతాం. టైంకి మందులు వాడుతూ చాలా జాగ్రత్తగా చూసుకోండి. త్వరలోనే మేడం మళ్ళీ మామూలు మనిషి అవుతారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. మా అమ్మని మాకు మళ్ళీ తిరిగిచ్చారు. చాలా సంతోషం. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాం. అలాగే సార్, వెళ్ళొస్తాం మేడం. మంచిది డాక్టర్. మంచిది డాక్టర్. అత్తయ్య గారు, డాక్టర్ గారు చెప్పారు కదా మీరు ప్రశాంతంగా ఉండాలని. మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి? అమ్మయ్యా, ఈ ముసల్దానికి మాట రావడం లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి రచ్చ చేసేది. అయినా ఈ రాధ కళ్ళ ముందుంటే మాట వచ్చినా వస్తుంది. ముందు ఈ రాధని ఇక్కడి నుంచి పంపించేయాలి. అమ్మా, నానమ్మ ఈ రాధను చూస్తే కోపం తెచ్చుకుని తిట్టాలనే ప్రయత్నం చేస్తుంది. అలా ఉంటే మళ్ళీ నానమ్మకి బీపీ పెరిగి ఏదైనా జరగొచ్చు కదా. అందుకే వెంటనే వెళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. నానమ్మకి స్పృహ వచ్చాక తను నోరు విప్పి మాట్లాడుంటే ఈ పాటికి ఎవరు బయటికి వెళ్లేవాళ్ళు తెలిసేది. అవును సార్, యాక్చువల్గా మాకు బామ్మగారు కాల్ చేస్తేనే వచ్చాం. ఏంటి? అమ్మ కాల్ చేసిందా? ఎందుకు? మీతో ఏం చెప్పింది? బామ్మగారు కాల్ చేసి నిజమైన వారసురాలివి నువ్వే అని తెలిసింది, ఇంటికి రండి అని పిలిచారు సార్. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి. నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా. అమ్మ గాయత్రి, నువ్వు త్వరగా రామ్మా. అమ్మ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి. నువ్వు త్వరగా రా, అప్పుడు నేనే వాళ్ళతో అన్ని విషయాలు చెప్తాను. ఏంటి, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారా? నానమ్మ ఎలాగో మాట్లాడలేదు అని, తనకు నిజం తెలుసు అని డ్రామా చేస్తున్నారా? అంత అవసరం లేదు సత్య. నిజంగా నానమ్మ నోరు తెరిస్తే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేదానివి. నాన్న, నిజం నాన్న. నాన్నమ్మ నాకు కాల్ చేసి ఈ సత్య బ్రహ్మరాంబతో చేతులు కలిపిందన్నది నిజం. నువ్వు ఏ ఇంటి బిడ్డవని నాకు నిజం తెలిసిందని అప్పుడు నువ్వు ఇంటికి రా అమ్మా అని పిలిచింది. అందుకే మేము కూడా ఆనందంగా వచ్చాం. మేము వచ్చే లోపల మీ అందరికీ నిజం చెప్తుంది అనుకున్నాను. కానీ నానమ్మకి ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇలా మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎలా? అనవసరంగా ఆరోగ్యం బాగాలేని నానమ్మని ఇందులోకి లాక్కండి. అమ్మా, నేను చెప్తుంది నిజమమ్మా. మీకు
నేను ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఆ, గుర్తొచ్చింది. నానమ్మ తన ఫోన్ నుంచి నాకు కాల్ చేసింది కదా. ఫోన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏం అవసరం లేదు, మాకన్ని విషయాలు తెలుసు కాబట్టి మీ కథలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళండి. మాధవి అక్క, అత్తయ్య గారి ఫోన్లో రీసెంట్ కాల్తో ఏ నెంబర్ ఉందో చూడు. అలాగే అక్క. అక్క, అత్తయ్య గారు ఈ రోజు అసలు ఎవరికి ఫోన్ చేయలేదు. అన్నీ నిన్నటి కాల్సే ఉన్నాయి. నేను నానమ్మ ఫోన్లో నీ నెంబర్ ఎప్పుడో డిలీట్ చేశాను. నాకు తెలుసు రాధా, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. చూసావమ్మా, తను మళ్ళీ మనల్ని మోసం చేయాలని చూస్తుంది. నానమ్మ ఫోన్లో నాకు డయల్ చేసిన నెంబర్ డిలీట్ అయ్యుండొచ్చు, కానీ నా ఫోన్లో నానమ్మ నెంబర్ రిసీవర్లో ఉంటుంది కదా. మనోహర్, నా ఫోన్ బయట ఉంది, తీసుకున్నావా? ఇప్పుడే తీసుకొస్తాను.